వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న తోట గోపీనాథ్ పదవీ విరమణ. జ్ఞాపికను అందజేసిన ఎంఈఓ నాయూమ్ అలీ. నాయుడుపేట పట్టణంలోని బంగారు దుకాణంలో జరిగిన చోరీ. ప్రత్యేక బృందాలతో కేసును ఛేదించిన నాయుడుపేట డీఎస్పీ. వైసీపీలోకి చేరికలతో బిజీగా గడుపుతున్న పెళ్లకూరులో ఎన్డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి. 60% పైగా నాయకులను వైసీపీ పార్టీలకు చేర్చిన ఘనత కామిరెడ్డి. తిరుపతి జిల్లా వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న తోట గోపీనాథ్ పదవీ విరమణ పొందారు. ఈ మేరకు వాకాడులోని స్త్రీశక్తి భవన నందు పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఎంపీడీఓ గోపీనాథ్ను శాలువాలు పూలమాలలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాయూమ్ అలీ, ఈఓ పెర్జ్ వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చూడండి, అందరూ ఇలా చూడండి మ్యామ్. మెయిన్గా ఏంటంటే జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజవేళ. దాన్ని బేస్ చేసుకొని మా ఎంపీ గారి గురించి స్పెషల్గా ఎవరికి చెప్పాల్సిన పని లేదు. నోటెడ్ పర్సన్ అనమాట. పని విషయంలో కూడా బ్రహ్మాండమైన అవార్డు ఉంది, పని రాక్షసుడు అని. దానికి 100కి 200 పాయింట్లు సెట్ అయిపోతాడు అనమాట. ఎప్పుడు పని 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 చేస్తానమాట. ఇంట్లో ఎంతసేపు ఉంటాడని మాకైతే తెలీదు. ఎక్కువ భాగం ఉదాహరణ 7 నుంచి బయలుదేరుతాడు పని చేయాలని. దానికి సింపుల్ ఉదాహరణ ఏంటంటే, నేను వచ్చి ఓన్లీ 6 months అవుతుంది. సాఫ్ట్వేర్ అటాచ్మెంట్ ఓన్లీ 6 months. ఆ ఆల్గా మాంద్ర ప్రోగ్రామ్ అప్పుడు సడన్గా బంధుమిత్రులతో కాశీ వెళ్ళాల్సి వచ్చింది. కాశీ వెళ్తే కాశీ విశ్వేశ్వరం దర్శించుకున్నాడో లేదా నాకైతే తెలుసు. కానీ 24 గంటలు ఫోన్లోనే ఆ సలహా అయితే ఈ సలహా అయితే ఇచ్చేయటం అది చేయటం. అంత డెడికేటెడ్ పర్సన్ అనమాట. నాకు తెలిసి నేను ఎప్పుడు నా లైఫ్, నాకు కూడా 35 years సర్వీస్ ఉంది. ఐ నెవర్ సీన్ సచ్ టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. ఇక వారి గురించి ఎంత చెప్పినా తక్కువే పని విషయంలో. పదవీ విరమణ అభినందన సభ చేసుకున్నాను. మళ్ళీ రెండోసారి అంటే నా ఒక్కడికి గౌరవం దక్కిందేమో అని అనుకుంటున్నాను. ఆర్ఎస్ వరకు విషయం మళ్ళీ ఇక్కడ చెప్పాల్సి వస్తుందేమో. అందరూ బాగా కష్టపడి ఇష్టపడి పనిచేయండి. మీ ఉద్యోగాన్ని ఇష్టపడి పనిచేయండి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. నా సక్సెస్లో ప్రథమ కారణం అది ఒకటే. చాలా ఇష్టంగా ఉద్యోగం చేశారు. దానికి ప్రతిఫలం మీరు చూశారు, నా వార్డు కానీ నా గుణ పేరు కానీ. సో మీ అందరూ కూడా అదే విధంగా పనిచేయండి. వాకాడు మండలాన్ని మనం గత 5 సంవత్సరాల్లో అటు నెల్లూరు జిల్లాలో కానీ ఇటు మన తిరుపతి జిల్లాలో కానీ ప్రథమ స్థానంలో పెట్టున్నాను. దాన్ని అక్కడే వస్తారా రోజు కిందకి వేస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది. సో ఇప్పుడేమి ట్రాన్స్ఫర్ చేయడం లేవు. ఇప్పుడేమి ఎలక్షన్ కూడా ఒకటి వచ్చింది కాబట్టి ఎలక్షన్ పని ఉంటుంది, రిమైనింగ్ పని మళ్ళీ ఉంటుంది. కాబట్టి ఆ లోపల మీ సచివాలయానికి సంబంధించి మనం ఏం చేసాం ఇప్పటి వరకు అనేది ఒకసారి చూసుకుంటా ఉంటే నెక్స్ట్ వచ్చిన ట్రాన్స్ఫర్స్ వస్తారు. మళ్ళీ గవర్నమెంట్ మారుతారు. గవర్నమెంట్ ఉన్నా కూడా, గవర్నమెంట్ మారినా కూడా మనం చేసే పని, మనం ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనం చేసే పని బాగా ఆకలింపు చేసుకొని పని మీద ధ్యాస పెట్టి 10 నిమిషాలు అయ్యే పని 2 నిమిషాలు చేసేవచ్చు. దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే అది నరకదానే ఉంటుంది, పైనుంచి మనల్ని అడగదానే ఉంటారు. సో ఇప్పటి వరకు మన మండలంలో పై అధికారి మిమ్మల్ని అడిగిచ్చేసినంత అవసరం రాలేదు. ఏది వచ్చినా కూడా నేను పై అధికారులతో నేనే డైరెక్ట్గా మాట్లాడాను.
నేనేం చేశాను. ఇప్పుడు సెల్ఫ్ సిఓ గారు కూడా ఇప్పుడే ఫోన్ చేసింది ఆమె, నేను రాలేకపోతే మన జడ్పీ సిఓ గారు సుశీలమ్మ గారు. పోయినసారి మనం మీ సచివాలయం ఎగ్జామ్స్ జరిపాం. ఆ మేడం గారు ఇప్పుడు నేను రాలేకపోతున్నాను గొప్పి ఏమనుకోవద్దు, మనకు కూడా రాలేకపోయినా నేను ఇష్టం ఒక విధంగా ఉంటుంది. డెఫినెట్గా నీ రిటైర్మెంట్ తర్వాత నేను సెల్ఫ్లో ఎక్కడో ఒక చోట నీకు పోస్టింగ్ అనేది నేను ఇచ్చేస్తానని చెప్పాను. సరే మేడం సో అంత అభిమానం, నేను రాలేకపోయినా ఏమనుకో. ఈ నెల 17వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని బంగారు దుకాణంలో జరిగిన చోరీ కేసును జిల్లా ఎస్పీ, నాయుడుపేట డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలతో కేసును ఛేదించారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. తిరుపతి జిల్లా కృష్ణాపురంకు చెందిన ఈటిపాక నరేష్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించడం జరిగిందన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితుల ద్వారా 4.50 లక్షల రూపాయలు విలువ చేసే 15 గ్రాముల బంగారు, 6 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు నాయుడుపేట అర్బన్ సీఐ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. నాయుడుపేట టౌన్లో సుమారు ఒక 15 రోజుల క్రితం ఒక బజార్ వీధిలో షట్టర్ ఓపెన్ చేసి సిల్వర్ షాప్లో థెఫ్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఇంట్రెస్ట్తో మేము స్పెషల్ టీమ్ని ఫామ్ చేశాము. దానిలో భాగంగా మేము మా ఎఫర్ట్స్ చేసినప్పుడు దీనికి సంబంధించిన ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతను గోపాలపురం, తిరుపతి జిల్లా గోపాలపురానికి చెందిన నరేష్ అనే వ్యక్తి. ఇతను ప్రీవియస్గా కూడా క్రైమ్ హిస్టరీ ఉంది. 2012లో అలాగే 2019లో కూడా ఇతను వైన్ షాప్స్ షట్టర్స్ బ్రేక్ చేసి థెఫ్ట్ చేశాడు. థెఫ్ట్ చేసి జైల్లో కూడా కొంతకాలం ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా మనకి నాయుడుపేట టౌన్లో కూడా ఇతనే వచ్చి ఆ రోజు నైట్ దొంగతనం చేయడం జరిగింది. ఆ షాప్లో ఏదైతే పోయిందో అది పూర్తిగా కూడా మేము మా క్రైమ్ టీం కూడా మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. మొత్తం ఇది 6 కేజీస్ వెండి, అలాగే 15 గ్రాములు గోల్డ్ షాప్లోది. పూర్తిగా ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో దాన్ని తక్కువ టైంలోనే రికవరీ చేయడం జరిగింది. దానిలో మా ఎస్ఐ గారు, మా క్రైమ్ సిబ్బంది అందరూ కూడా చాలా ఎఫర్ట్ చేశారు. వాళ్ళందరినీ మా సీనియర్ ఆఫీసర్స్ అప్రిషియేట్ చేశారు. దొంగతనాలు అరికట్టడానికి చర్యలు ఏం తీసుకుంటారు? జరుగుతున్న దొంగతనాలు అరికట్టడానికి మీరేం చర్యలు? దొంగతనాలు నాయుడుపేట టౌన్లో నేను వచ్చిన ఈ 1 or 2 months జరిగిన అఫెన్సుల్లో అన్నీ కూడా మొత్తం కూడా 4 offenses జరిగినాయి. అన్నీ కూడా డిటెక్ట్ అయినాయి. మనం నైట్ పూట బీట్ పెంచుతా ఉన్నాము. అట్లనే సీసీ కెమెరాస్ కొంత గ్యాప్ ఉంటే వాటిని కూడా సెట్ చేస్తున్నాము. గవర్నమెంట్ సీసీ కెమెరాస్ అన్ని కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. వాటి వల్ల కూడా కొంత క్లూస్ వస్తున్నాయి. అలాగే ప్రైవేట్ కెమెరాస్ కూడా కొన్ని ఏర్పాటు చేయడానికి మేము ప్లాన్ చేశాము. 1 month టైం తీసుకొని వాటిని కూడా చేస్తాము. నాయుడుపేట టౌన్ని పూర్తిగా దొంగతనాలు లేకుండా చేయడానికి మ్యాక్సిమం మా వంతు మేము కృషి చేస్తాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరులో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి చేరికలతో బిజీగా గడుపుతున్నారు. మొత్తంగా పెళ్లకూరు మండలంలో 60%కు పైగా నాయకులను వైసీపీ పార్టీలోకి చేర్చిన ఘనత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డికి చెందుతుందని పెళ్లకూరు మండలం ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈ వరుస చేరికలతో సూలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య గెలుపు తథ్యమని వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుపుతున్నారు. అన్ని పంచాయతీలు రాష్ట్ర పంచాయతీ తర్వాత రేపటి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడు మాదిగా వాళ్ళ ప్రతిరోజు ఓటేసి విధానం ప్రతిరోజు తెల్లారితో సాయంకాలం ఒక్కొక్క గంట చేస్తామంటే మన 6 మండలాలు కానీ పెళ్లకూరు మండలం బ్రహ్మాండంగా మెజార్టీ వస్తుంది. ఏం కావాలి అంటే కనీస అవసరాలు కావాలి. కనీస అవసరాలు ఏంటంటే తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. ఆ 3 మన జరగలేస్తున్నాడు. అదేవిధంగా మంగళగిరి అది యూట్యూబ్ లో చూస్తూ ఉంటే మంగళగిరిలో మహిళలు మాట్లాడుతున్నారు. మాకేం కావాలి, సింగపూర్ రోడ్లొద్దు, మాకు మలేషియా బిల్డింగ్స్ వద్దు, మాకు కావాల్సింది పిల్లలకు చదువు కావాలి. ఆ చదువు మా జగన్ ఇస్తున్నాడు. అది ఎలా ఇస్తున్నాడంటే కార్పొరేట్ స్కూళ్ళకు పంపించలేని పరిస్థితుల్లో ఈ యొక్క మన గవర్నమెంట్ స్కూల్ అట్లా తయారు చేశాడు. మనకు పోంగానే గత ప్రభుత్వంలో చూసినట్లయితే బిల్డింగ్స్ చర్చిలు కింద పడతా ఉండేది. అక్కడ ఆ వాతావరణంలో పిల్లలు చదువు
చదువుకుంటుండేవారు. ఇప్పుడు చూస్తున్నాం పోగానే మనం స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే ఆ యొక్క ఆహ్లాదకరమైన బిల్డింగ్, మంచి ఇంగ్లీష్ మీడియం విద్య, పోయిన రోజే వాళ్ళకి మంచి యూనిఫాము, సాక్సులు, బెల్ట్, టై, వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్నీ ఆ రోజే జగనన్న విద్యా కానుక ద్వారా వాళ్ళకి ఫస్ట్ రోజే ఇచ్చేస్తున్నారు. 20 ఎకరాల స్థలంలో 1,00,000 మంది అక్కడ సభ జరిపేదానికి నిర్ణయించాలి. వర్క్ జరుగుతుంది. మీరందరూ కూడా ఆ రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎవరు లేకుండా ప్రతి ఒక్కరూ మహిళలతో సహా మీటింగ్ వద్ద చేరుకోవాల్సిందిగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ దానికి కావాల్సిన వస్తువులు బస్సులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా జగన్ పెట్టిన పథకాలు మీకు తెలుసు. నవరత్నాలు వారికి ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారు. మీకు అందరికీ తెలుసు. చెప్పిన మాట చెప్పాడంటే చేశాడంటే. ప్రతి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్నికలు విజయమై మీ అందరికీ పని చేస్తుంటే నాకు ఓటు వేయడాన్ని మిమ్మల్ని అందరినీ తీర్చాల్సిందిగా రేపు 4వ తేదీ నాయుడుపేటకి ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరందరూ సంఘీభావం తెలిపి ఆయన మద్దతుగా భారీ ఎత్తున 1,00,000 మందికి పైగా భోజనాలు అంటే జనాభాతో నాయుడుపేటలో ఘనస్వాగతం దానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మీరందరూ కూడా దానిలో పాల్గొంటారని మీకు అందరూ తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయ నూతన ఎంపీడీఓగా ఇదే కార్యాలయంలో ఈవో పీఆర్డీగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధి అధికారిగా రావడం చాలా సంతోషంగా ఉందని, గతంలో ఉన్న విధంగానే ఈ ప్రతి కార్యక్రమంలోనూ వాకాడు మండలాన్ని ప్రథమ స్థానంలో ఉండే విధంగా చూస్తానని, దానికి ప్రతి అధికారి సహకరించి పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉమామహేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ సాయి భాస్కర్, శ్రావణి, సందీప్ పాల్గొన్నారు. ఈరోజు ఉదయం ఎంపీడీఓగా ఫుల్ అధికారిగా తీసుకొని విధులు నిర్వహించడానికి సిద్ధమై ఉన్నాను. మండల డెవలప్మెంట్కి తప్పకుండా కృషి చేస్తాను. అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతిరోజు సకాలంలో విధులకు హాజరయ్యి టైం అయిపోయేంత వరకు సక్రమంగా విధులు నిర్వహించేటట్లు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాను. ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తమ ఓటు హక్కుని సద్వినియోగపరుచుకోవాలని కోరుతూ అందరూ విధిగా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ మే 13వ తారీఖున ఓటు హక్కుని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కళ్ళతో పార్టీ పరంగా కాకుండా ఎవరైనా సరే అందరికీ ఒకే ఏకపక్షంగా అందరికీ నిబంధనల మేరకు రూల్స్ మేరకు మాత్రమే పనిచేస్తాను. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగించను. మా స్టాఫ్ కానీ ఎవరికి కానీ అందరం కలిసిమెలిసి పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేస్తాం. థ్యాంక్ యూ. తిరుపతి వాకాడు మండల కేంద్రంలోని బాలకృష్ణారెడ్డి సేవా క్షేత్రంలో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ ఆధ్వర్యంలో వాకాడు నాయకులకు, కార్యకర్తలకు విస్తృత స్థాయి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కమిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, తిరుపతి వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన తిరుపతి జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభమై నాయుడుపేటలో సిద్ధం బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మన గూడూరు అభ్యర్థి మేరుగ మురళీధర్ని గతంలో వచ్చిన మెజారిటీ కన్నా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. అనంతరం మేరుగ మురళీధర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీలో మంచి స్థానం సంపాదించుకున్న తర్వాత పార్టీని వదిలి వేరే పార్టీలో చేరి తల్లిలాంటి పార్టీని తిట్టే వాళ్లకి ప్రజలు బుద్ధి చెప్పాలని, అలాంటి వాళ్లకు ఎవరు ఓటు వేయరని ఎద్దేవా చేశారు. పార్టీని మోసం చేసిన ఇద్దరు భస్మాసురులకు ఎన్నికల తర్వాత రాజకీయ మనుగడ ఉండదని తెలిపారు. నేను ఆ పార్టీలోకి వెళ్ళలేదు, నిఖర్చుగా ఇక్కడే ఉన్నాను అని. అసెంబ్లీ అయిన తర్వాత ఆ 100 150 అయింది. నేను అడిగిన ఆయన్ని, ఏం సార్ నంబర్లన్నీ పెంచేస్తూ ఉంటారు, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదో ఆఫర్ చేసిన మాట వాస్తవమే. ఆ ప్రతిపక్షంలో నాకు తెలిసిన స్నేహితులు కూడా ఉన్నారు పై లెవెల్ వరకు. ఏమైనా ఎంత ఏదో ఖర్చులకనో ఏదో ఆఫర్ చేశారా ఏంటి అని అంటే, అబ్బాయి సింగిల్ డిజిట్లో చెప్పాము అన్నారు. అంటే ఒక చేతి కన్నా తక్కువే. అది కూడా
రేట్లు పెంచేసుకుంటా పోతున్నాడు. అంటే మనం పంపు కొట్టుకోవటం. మరి ఇప్పుడు ఎవరికి ఇచ్చారు టికెట్ కోసం మీకు అర్థమవుతుందా? వరప్రసాద్కి ఇప్పుడు తెలుగుదేశం ఆఫర్ చేసిందా, బీజేపీ ఆఫర్ చేసిందా, జనసేన ఆఫర్ చేసిందా? 7 నియోజకవర్గాల్లో సుపరిచితుడు, ఆల్రెడీ వద్దని తెగేసి చెప్పిన వాళ్ళు ఈసారి ఒప్పుకుంటారా? ఎవరైనా చెప్పండి. మరి అంత ఆకలిస్తుందా ఏంటి? ఆకలి టైం అయిందా? భోజనం టైమా? ఎండ ఎక్కువ? ఇంకా 40 రోజులు ఉంది ఎలక్షన్, ఇంకా ఇదేమండ? అదిగో మంచిది. కొంచెం సౌండ్ అన్న వినమండి. నేను తిరిగిపోయినప్పుడు చెప్తా, వాకాడు అందరూ సిద్ధం అని. ఆయన ఒక్కటే అరుస్తా ఉంటా ఎట్లా గట్టిగా, సిద్ధమా సిద్ధమా కొంచెం మేల్కొన్నట్టన్నా ఉంటుంది. రెడ్డి గారు బస్సు యాత్ర తిరుపతి జిల్లాలో సూళ్ళూరుపేట నియోజకవర్గం నాయుడుపేట దగ్గర మన అన్నమయ్య క్రాస్ రోడ్ హైవే దాటంగానే అక్కడ మీటింగ్ పెడుతున్నారు. నిన్నే రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వచ్చారు, వారితో మాట్లాడాను. మురళి గారు కూడా ఉన్నారు. 4వ తేదీ జాతర ఉంది, కొంచెం ఇబ్బంది అవుద్ది అన్నారు. జాతర ఇబ్బంది ఉన్నా కూడా అవసరమైతే ఒకరోజు ముందునే పోయి అమ్మవారిని దర్శించుకొని 4వ తేదీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యాత్ర కూడా మళ్ళా ఉండదు. ఆ యాత్రకి సంఘీభావం తెలపాల్సిన అవసరం మనకుంది, మనకు దగ్గర కూడా. పాత రోజుల్లో గూడూరు డివిజన్ అనేవాళ్ళు, అంటే ఇప్పుడు ఆ డివిజన్ సూళ్ళూరుపేట లేదు ఇప్పుడు. అయినా కూడా ఈ గూడూరు డివిజన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సూళ్ళూరుపేట, గూడూరు, వెంకటగిరి బాధ్యతలు ఇంకొంచెం గట్టిగా భుజాన వేసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు. అందుకని మీరందరూ సహకరించి 4వ తేదీ అందరూ ఈ సభకు రావాల్సిందిగా కోరుకుంటున్నారు. బస్సులు ఇవ్వకపోతే తగులు వేసుకుంటున్నారు. నిన్న బస్సులు ఇస్తున్నామంటే ఎక్కడ స్పందన కనబడటం లేదే. ఇవ్వకపోతే అది చెప్తారు, ఇస్తే మాత్రం చెప్పరా? మురళి గారు కొన్ని పేర్లు చెప్తా ఉన్నాడు ఎలక్షన్స్ గురించి, కానీ పేర్లు చెప్పలా. ఆయన ఈయన పేర్లు చెప్పేయాలి, భయం ఎందుకు? ఎంపీగా ఉన్న వరప్రసాద్ని నేను అబ్జర్వర్గా రిపోర్ట్ తీసుకుంటే 7 నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థి మాకు వద్దు అన్నారు. ఉన్నమాట చెప్తుందా? ఎంపీగా 7 నియోజకవర్గాలు నేను అబ్జర్వర్గా ఉన్నా. తిరుపతి జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్లు ఇచ్చేవాడిని. యునానిమస్గా ఏ ఒక్క దగ్గర కూడా ఇతను మళ్ళా మాకు కావాలని చెప్పిన సందర్భం లేదు. 7 నియోజకవర్గాల్లో మాకు వద్దన్నారు. ఆప్షన్ లేక ఎక్కడో అకామిడేట్ చేయాలా, ఉన్న ఎంపీల్లో కొంచెం గట్టిగా మన తరఫున నిలబడ్డాడు, మనం అకామిడేట్ చేయాలా అన్నప్పుడు వివిధ ప్రదేశాలు అనుకున్నాం. తిప్పి ఫైనల్గా నీ దగ్గరికే పంపిస్తున్నాను రా, నువ్వే చూడాలా అన్నాడు. అందుకని గూడూరులో పెట్టాల్సి వచ్చింది. ఇది వాస్తవం. ఆయన అప్పుడప్పుడు అంటూ ఉంటాడు, మొదట్లో 100 కోట్లు అనేవాడు, అసెంబ్లీ స్టార్ట్ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఉన్న గ్రామ సచివాలయాల వ్యవస్థలో సగటున ప్రతి సచివాలయంలో 8 నుంచి 15 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కాబట్టి వారి చేతికున్న పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ
ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుండి పెన్షన్దారులకు వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ పద్ధతిలో పెన్షన్లు అందజేయాలని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, అయితే వైసీపీ నాయకులు సాక్షాత్తు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ తెలుగుదేశం పార్టీ కారణంగా నిలిచిపోయిందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. గూడూరు పట్టణం అలాగే గూడూరు నియోజకవర్గం ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ చెందినటువంటి ముఖ్యమంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఇన్ఛార్జీలు, వాళ్ళ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఈ పెన్షన్లు ఆపేశారు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కుట్ర అని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీ దాదాపు గూడూరు టౌన్లో 1,67,89,000 పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అమౌంట్ చెప్తున్నా, మొత్తం గూడూరు టౌన్లో 5,665 మంది పెన్షన్దారులు ఉన్నారు. అట్లాగే గూడూరు రూరల్లో 8,560 మంది ఉన్నారు. అలాగే చిలకూరులో 7,399 మంది ఉన్నారు. కోటలో 7,224 మంది పెన్షన్దారులు ఉన్నారు. అలాగే వాకాడులో 5,472 మంది పెన్షన్దారులు ఉన్నారు. అలాగే చిట్టమూరులో 6,020 మంది పెన్షన్దారులు ఉన్నారు. మొత్తం గూడూరు కాన్స్టిట్యున్సీలో 40,294 మందికి 44 మందికి పెన్షన్లు ఇప్పుడు సచివాలయం ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే టోటల్గా 10,62,65,000 రూపాయలు ఈ మొత్తం డబ్బులు ఖర్చు అవుతాయి. అయితే నిన్న ఏం చెప్పారంటే, అయ్యా వాలంటీర్లు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు ఈ ముసలి ఫంక్షన్స్ కానీ అలాగే మామూలు ఫంక్షన్స్ కానీ ఇచ్చేదానికి ఒప్పుకోవట్లేదు, వాళ్ళు కావాలని చెప్పి మీకు ఈ విధంగా చేస్తున్నారు అని ఒక మెసేజ్ వాట్సాప్లో పెట్టి అందరికి కూడా ట్రోల్ చేయడం జరిగింది. మేము తెలియజేస్తున్నాం, ఈరోజు 1వ తేదీ మీరు గూడూరు ట్రెజరీలో, రాష్ట్రం అది వదిలేండి, నేను గూడూరు ట్రెజరీలో ఈ 10,62,65,000 రూపాయలు జమ అయిందా ఈ రోజుకి? మీరు కావాలని మాటలు చెప్పి మీరే వాయిదా పత్రం లేస్తా ఆ నెపం మా పైన చెప్పడం ఎందుకని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందువల్లంటే ఇంతవరకు డబ్బే పడలా ట్రెజరీలో, అదేమంటే మేము చేసామని. ఇప్పుడు మేము తెలియజేస్తున్నాం, ఈరోజు సెర్ఫ్ నుంచి డబ్బులు అడ్మిన్కి రావాలా, విలేజ్ అయితే సెక్రటరీకి రావాలా, అలాగే వెల్ఫేర్ సెక్రటరీకి రావాలా. ఇంతవరకు కూడా వీళ్ళ ఖాతాలోకి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళేం వాలంటీర్ కాదు కదా, ఖచ్చితంగా డబ్బులు వీళ్ళ ఖాతాలోకి రావాలి కదా. వచ్చాయా? వస్తే చూపించాను, ఆధారాలు చూపించాను అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ప్రతి సచివాలయంలో 8 నుంచి 15 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మేము చెప్పేది ఒకటే, ఫంక్షన్స్ని ఈ సచివాలయం ఉన్నటువంటి సిబ్బంది చేత ఇంటింటికి పంపించి పంచమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము చెప్పేది ఎందుకు చెప్తున్నామంటే, వాలంటీర్లు అంటే అందరూ వాలంటీర్లు అంటారు. మేము మళ్ళీ చెప్తున్నా, కొంతమంది వాలంటీర్లు తప్పుగా ప్రచారం చేస్తున్నాం లోపలికి వెళ్ళి. అసలుకి ఈ పెన్షన్ విధానాన్ని పెట్టిందే తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు 35 రూపాయల పెన్షన్తో మొట్టమొదట ఈ పెన్షన్ విధానం ప్రవేశపెడితే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ ఉన్నదాన్ని 2,000కి పెంచినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎలక్షన్స్లో మేము రావడం 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పి మాట తప్పి 5 సంవత్సరాలు 250 పెంచుతా వచ్చినటువంటి వాళ్ళు మీ వైఎస్ఆర్సీపీ నాయకులు. నేను మళ్ళీ చెప్తున్నాం, రేపు మా గవర్నమెంట్ వస్తే ప్రతి ఒక్కరికి కూడా 4,000 పెన్షన్ అర్హులందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే 3,000 నుంచి ఇంకో 1,000 రూపాయలు అదనంగా 4,000 పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే బీసీలు అయితే 50 సంవత్సరాల పైబడిన అందరూ కూడా ఈ యొక్క 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందని తెలియజేస్తున్నా. అలాగే మీ ఇంటికి వచ్చి ఉదయాన్నే ఇదే వాలంటీర్లు, ఇప్పుడు ఎవరైతే మా పైన అసత్య ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ, ఇదే వాలంటీర్లు మీకు వచ్చి ఉదయాన్నే మీ తలుపు తట్టి మీకు పెన్షన్ పంపిణీ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మేకపోతు గంభీర్యం అంటే అమ్మ పెట్టదు అడగ తినేదు మీరు చేయరు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులారా, అందరు నాయకులు కాదు, కొంతమంది నాయకులు మాట్లాడి నూరు పడేసిన నాయకులకి ఈ అమౌంట్ ఈరోజు ట్రెజరీలో జమ అయిందా? ఈ రోజుకి ఈ సర్ప్ ద్వారా అడ్మిన్కి కానీ సెక్రటరీకి కానీ డబ్బులు వచ్చాయని నేను డిమాండ్ చేస్తున్నా. డబ్బులు లేవు, నిన్నే చెప్పాం. దానికి దాదాపు 7,000 చిల్లర కోట్లు ఖర్చు అవుతుంటే 3,000 చిల్లర కోట్లు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి. 3,000 చిల్లర కోట్లు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు అటు అబద్ధపు ప్రచారాలు చెప్పి ప్రజలను మోసగించదని తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే తెలియజేస్తున్నాను, ఈరోజు పేద ప్రజల్ని మోసం చేస్తుంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే
పెన్షన్లు మేము పెంచితే మేము చేస్తే ఈరోజు మీరేదో 5 సంవత్సరాలు 250 రూపాయలు పెంచుతూ మీరు ఆర్భాటాలు చేసుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ వాలంటీర్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా మిమ్మల్ని ఎవరిని మేము తీయనైనా మీరు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు, మీరు రాజీనామాలు వెనక్కి తీసుకోండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టం మేము. మీరందరం కూడా యథావిధిగా మీకు ఇంకొక 5,000 రూపాయలు అడిషనల్గా మీ గౌరవ వేతనాన్ని మేము పెంచి తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క వాలంటీర్లు అసత్ ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే అవ్వాతాతలకి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈరోజు పెన్షన్ రాకుండా పోయేదానికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పటివరకు కూడా ఒక్క పైసా కూడా ట్రెజరీలో జమ కాలేదు, అడ్మిన్కి రాలేదు, సెక్రటరీ ఖాతాలోకి రాలేదు. ఇది వాస్తవమా కాదని తెలియజేస్తున్నా. అట్లాగే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే సచివాలయం ఉన్నటువంటి సిబ్బంది, ఒక్కో సచివాలయంలో 8 నుంచి 15 మంది ఈరోజు జాబ్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ని పంపిణీ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈసీ వరకు కూడా లెటర్ రాస్తున్నాము. సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్స్ ముసి వాళ్ళకి ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, కావాలని మీరు వాళ్ళని ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా నెపం తెలుగుదేశం పార్టీ మీద వేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీ ప్రయత్నాలని ప్రజలే తిప్పికొడతారని చెప్పి తెలియజేస్తూ వెంటనే ముసలి వాళ్ళకి రావాల్సినటువంటి ఈ పెన్షన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే జంక్షన్లో ప్రమాదవశాత్తు కాలు జారి రైలు కింద పడి ఒక ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. అతని మృతదేహాన్ని రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే పోలీసుల సమాచారం మేరకు నెల్లూరులో నివాసం ఉంటున్న కృష్ణప్రసాద్ అనే సుమారు 40 సంవత్సరాల వయసు కలిగిన ఉపాధ్యాయుడు గూడూరు మండల పరిధిలోని వెందోడు గ్రామంలో పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం నెల్లూరు నుండి గూడూరుకు రైల్లో ప్రయాణిస్తూ ఉపాధ్యాయుడు కృష్ణప్రసాద్ ప్రమాదవశాత్తు కాలు జారి రైలు కింద పడి మరణించాడు. ఈయనకు భార్య 2 పిల్లలు ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు గ్రామాల్లో ఉన్న రైతు బంధు కేంద్రాలకు వేసి ఉన్న వైసీపీ రంగులను తొలగించాలని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. గూడూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో శంఖారావంలో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని విందూరు, సంతదాస్పల్లి, మిఠాత్మకూర్, రామలింగపురం గ్రామాల్లో ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు మండల పరిధిలోని విందూరు, సంతదాస్పల్లి, మిఠాత్మకూర్, రామలింగాపురం గ్రామాల్లో ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పెన్షన్దారులకు పెన్షన్ చెల్లించలేని పరిస్థితుల్లో ఖజానా ఖాళీ చేస్తారని అన్నారు. శంకారావులో భాగంగా విందూరు, సందాజ్పల్లి, అలాగే మిఠాత్మకూరు, రామలింగాపురం ఈ గ్రామాలకి మా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ప్రచారాన్ని ఈరోజు శ్రీకారం చుట్టాం. ముఖ్యంగా బ్రహ్మాండటువంటి స్పందన కనిపిస్తుంది ప్రజల్లో. ఎక్కడికి వెళ్ళినా అయ్యా ఖచ్చితంగా ఈసారి బాబు గారికి ఓటేస్తాం, మేము ఒకసారి తప్పు చేసామని చెప్పి అందరూ కూడా బాధపడుతున్నారు. కొంతమంది అయితే ఏడుస్తున్నారు, మాకు సహాయం చేశారయ్యా. ఎందుకంటే గతంలో మేము విందూరులో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలామందికి ఆర్థిక సహాయం చేశాం. వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్తే వాళ్ళు అపూర్వంగా స్వాగతం పలికారు. మాకు ఇంకా గుర్తుందయ్యా, ఆ రోజు మీరు చంద్రబాబు గవర్నమెంట్లో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ 50,000 ఇచ్చారు, 30,000 ఇచ్చారు, ₹1,00,000 ఇచ్చారని చెప్పి అందరూ అంటూ ఉంటే ఆ జ్ఞాపకాలు గుర్తొస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో చేసిన పనిని ఇప్పుడు దాకా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకున్నారంటే నిజంగా చాలా సంతోషం. కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు కూడా పత్రికా మిత్రులు కూడా చూశారు, అక్కడ వ్యవసాయ శాఖ భవనానికి అంటే వైఎస్ఆర్సీపీ రంగులు ఇంతవరకు తీయకుండా అధికారులు ఏం చూస్తున్నారో, శోధన చేస్తున్నారో, కళ్ళు మూసుకున్నారో అర్థం కాని పరిస్థితి. దయచేసి అధికారులు వెంటనే ఆ రంగులు మార్చాలని చెప్పి అధికారులకి విన్నవించుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో మొత్తం మీద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం. ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులం. నేను ఎమ్మెల్యేగా సునీల్ కుమార్, అలాగే ఎంపీగా వరప్రసాద్ గారు, ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు, ఎంపీగా కమలం గుర్తుకి ఓట్లేసి ప్రజలందరూ కూడా గెలిపించాలని చెప్పి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు ముసలి వాళ్ళకి, అవ్వలకి, తాతలకి తెలియజేస్తున్నాం, ఇంతవరకు మీకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బు ఖాతాలో పడలా. అబద్ధాలు చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఏదో
మీ పైన పిటిషన్ పెట్టారు, వాలంటీర్ల ద్వారా ఇవ్వదని చెప్పారని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు. మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం, వెంటనే ఈసీ వారు స్పందించి దయచేసి సచివాలయం సిబ్బంది, ఒక్కొక్క సచివాలయానికి 8 నుంచి 15 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళు అవి తీసుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క అవ్వలకి తాతలకి పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు. ఎందువల్లంటే డబ్బులు లేక మీరు ఆపేశారు. డబ్బులు లేక ఈరోజు మీ ఇవ్వాల్సిన డబ్బులు ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాలోకి రావాలా, ట్రెజరీకి రావాలా. ఇప్పుడు కూడా ఒక పైసా కూడా అంటే అర్థమైంది మీ దగ్గర డబ్బులు లేవు, ఊరికే కావాలని తెలుగుదేశం మీద నెపమోగే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే వాలంటీర్ తెలియజేస్తున్నాను, అయ్యా దయచేసి మిమ్మల్ని ఎవరిని మేము తీయము, మీరు రాజీనామా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం పేద ప్రజలకు ఏ సేవలు అందించాలో అందించండి. అటు అందించకుండా మీరు వాళ్ళ ప్రేరేపణతో వాళ్ళ రాజకీయ ఒత్తిడితో పార్టీ ప్రచారం చేస్తే మాత్రం దయచేసి మీరే ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఏ వాలంటీర్ని మేము తీయము. వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే అసత్య ప్రచారాన్ని వాలంటీర్లు నమ్మద్దని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద విజయ దుందుబి మోగించడం ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తూ త్వరలో మరిన్ని గ్రామాలని పర్యటించి అక్కడ ప్రధానమైనటువంటి సమస్యలను కూడా చూసి అవి రాబోయే రోజుల్లో అవి పరీక్షించేందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంత దారుణం అంటే లైట్ చూడండి, ఇంకా ఎలుగుండాయి. అది లోకేష్ బాబు వేసిన లైట్లు అట్టే ఎలుగుండాయి. కరెంటు బిల్లు ఎవరు కడతారు? ఎవరు కడతారు కరెంటు బిల్లు? ఈ విధంగా పరిస్థితి. ఒక ఆదిపోతే ఎలుగిచ్చే దిక్కుమొక్కులు ఇది గవర్నమెంట్. సర్పంచ్ చూస్తే సర్పంచ్ని కూడా పాపం నిర్వీర్యం చేసింది ఈ గవర్నమెంట్. పాపం వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ కూడా మరుసటి రోజే గవర్నమెంట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ త్వరలోనే పతనం అవ్వాలని చెప్పి ప్రతి పేదవాడు కోరుకుంటున్నారని చెప్పి తెలియజేస్తూ, ఇక సమీపంలో ఎలక్షన్స్ ఉన్నాయి. 13 తర్వాత తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న తోట గోపీనాథ్ పదవీ విరమణ. జ్ఞాపికను అందజేసిన ఎంఈఓ నాయూన్ అలీ. నాయుడుపేట పట్టణంలోని బంగారు దుకాణంలో జరిగిన చోరీ. ప్రత్యేక బృందాలతో కేసును ఛేదించిన నాయుడుపేట డీఎస్పీ. వైసీపీలోకి చేరికలతో బిజీగా గడుపుతున్న పెళ్లకూరులో ఎన్డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి. 60% పైగా నాయకులను వైసీపీ పార్టీలకు చేర్చిన ఘనత కామిరెడ్డి. ఇవే ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.